పృథ్వీని గుర్తుపెట్టినా లాస్ట్ టైం వచ్చిన సూపర్ అదే ఇమిటేషన్ చేసిన అవును మొత్తం ధూమ్ ధామ్ చేసినావు ఇల్లు వీక్ పందిరేసినాం కదా అవును తర్వాత మామూలు మేకులు కొట్టుకురు చాలాసేపా పోయినసారి నేను ఒక్కనే వచ్చిన ఈసారి హీరోయిన్ కూడా తెచ్చిన అన్న సత్యంబో ఓ కమాన్ హీరోయిన్ ఎట్లుంది మీ చెల్లి మరిది నువ్వు కిందరా విలన్ కూడా వచ్చిండ అన్న భలే సెలెక్ట్ చేసుకొచ్చారు అందరినీ ఇప్పుడు స్కిట్ చేస్తాం అన్న సరే ఇవన్నీ ఓకే హీరోయిడి ఇక్కడ ఇక్కడ ఓ సారీ రా నువ్వేరా రండి కమాన్ అరే బండాపురా రెడ్ లైట్ చూడలేదారా రెడ్ లైట్ చూసాను కానీ నేను చూడలేదు అబ్బి అరే ఎక్కువ మాట్లాడుతున్నావు ఆర్సీ తీరా ఇదిగోండి అబ్బి తాగు మస్తు ఉంటది ఆర్సీ అంటే ఆర్సీ కోలా కాదురా రే బండికి సంబంధించిన ఆర్సీ బండికి సంబంధించిన నేను ఇంటికాడే పెడతాను మరి బండి కూడా ఇంటికాడనే పెట్టకపోయినా ఎందుకు తీసుకొచ్చినావు నీ నంబర్ ప్లేట్ ఏదిరా బండి నంబర్ చెప్పరా ఎనుకుంది అబ్బి ఏదా ఎనకే వెళ్ళిపోయారేంటిరా అరే ఫుట్బాల్ ఆడొచ్చు కదరా ఫుట్బాలేనా ఓకే ఓకే రే అబ్బి నువ్వు గోల్ కొట్టు నీకు బల్మాల్ సెంటర్ లో బఠానీలు కొనిస్తా ఏమరా ఎక్కువ చేస్తున్నావు నేను సీనియర్ కి జూనియర్ కి తేడా తెలుసారా సీ దగ్గర ఉంటే సీనియర్ జూ దగ్గర ఉంటే జూనియర్ అరే నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఏంద్రా అయిపోయింది అరే నీ దగ్గర ఏమో స్మెల్ వస్తుంది ఏంద్రా అందరు యాక్స్ కొట్టుకుంటున్నారు కదా డొమెక్స్ లో యాక్స్ ఉందని డొమెక్స్ కొట్టుకున్నా 18 లో డబల్ ఆడేసుకున్నాడు ఈ అమ్మాయిలేంద్రా ఇలా ఉంటూ అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల మీరు జుట్టారా గాలి కదలేకుండా కొంచెం టైట్ కట్టుకోండి మస్తు ఉంటారు అన్ని డైలాగ్ ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం నాకు లూజే ఇష్టం మీరు లూజే కనీసం మీ జుట్టు అయినా టైట్ కట్టుకోండి ఈడియట్ థ్యాంక్ యూ అయ్యా ఈ అమ్మాయిలేంద్రా ఇలా ఉంది మొదటి సంవత్సరంలో ఒక పిల్ల చేరింది ఆ పిల్ల అంటే నాకు ఇష్టం ఆ పిల్లని మీ నాచి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం కక్కుర్తి పడకండి కొత్త తరగతులు వస్తాయి మీకు అవకాశాలు ఉంటాయి ఆ అమ్మాయి ఎట్లుంటదా బరే ముఖం బరే గొంతు చింపిరి చుట్టూ అందరు ఇదే గుర్తు పెట్టుకోవాలి అర్థమైంది కదా పోతున్నా ఎక్స్క్యూజ్ మీ సార్ అరే సార్ అంటే నిన్నే అనుకుంటా ఒక వార్నింగ్ ఇవ్వాలి క్లాస్ లో ప్లీజ్ విచ్చలు విడిచుకో సరే నేనే ఆఫీస్ బాయ్ని బాను ఎక్కడా ఇక్కడ ఇట్రా నేను రాన్ రాబాను ఏందో చెప్పు ఇది మామూలు డిగ్రీ కాదు ఎంబీబీఎస్ ఈ కాలేజ్ ఆడ ఇక్కడ ఫిక్స్ అయిపోవాలా మనం డాక్టర్ అవుతామని చిల్లరుందా ఏమెతుకుతున్నావు చిల్లరా ఎందుకు జ్ఞానం ఇస్తున్నావు పుక్కట్ కక్కర్లేదు చిల్లరా ఏమైంది బ్రో చిల్లర ఇచ్చింది బ్రో ఓకే బఠానీలు కొడుకోండి సైడ్ లో ఏమైంది బాను ఈ రోజు నా బర్త్డే నీ బర్త్డే కూడా నీ బర్త్డే కూడా అంటున్నావు ఇంకెవరిది అది చెప్పు అది ప్రీతి అని ప్రీతియా ఆమె ఎవరు ఫ్రెండా ఆకాశంలో చంద్రుడు ఉన్నాడని ఇంట్లో లైట్లు వేసుకోవడం మానేస్తామా ఆమెకి నాకు తేడా ఏంటి ఆమె మిఠాయి అయితే నువ్వు మిరపకాయ సారీ జోక్ చేసా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది ఏంటి నీకు కూడానా నీకు కూడా అంటున్నా ఇంకెవరికి ఉంది అభి అని అభి అతను ఎవరు నా ఫ్రెండా ఫోన్ లో వాట్సాప్ ఉందని ఫేస్బుక్ యూజ్ చేస్తాం మానేస్తామా అతనికి నాకు తేడా ఏంటి అతను పానీపూరి లాంటోడు మరి నేను అతను పానీపూరి అయితే నువ్వేమైనా కట్లెట్ అవుతావా నువ్వు పానీపూరియే చూసావయ్యా పానీపూరి పిచ్చి ఎట్లుందో పోల్చడం కూడా పానీపూరితోనే పోలుస్తున్నారు నువ్వు పెద్ద పోల్చలే మిరపకాయతో బాను కమెంట్ సైడ్ అదేందిరా వాళ్ళ డాడీ ఓకే చెప్పలే మరి బాను ఎవరు అతను అర్జున్ వన్ ఒకసారి కాల్ చేసి రమ్మను హలో అర్జున్ ఇంటికి రా వస్తున్నా పక్కపక్క ఇల్లులా
నీ పేరేంది? అర్జున్ అంకుల్. ఏం చేస్తుంటావు? ఖాళీగా అటు ఇటు ఖాళీగా అంటే తిరుగుతా అంకుల్. అంటే ఫ్యూచర్ ప్లానింగ్ కెరియర్ అంటూ ఏం ప్లానింగ్ ఏం లేదా? వెనకటికి మీలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ అని చెప్పి ఎప్పుడో చచ్చిపోయేదానికి ముందే పాట రెడీ చేసుకున్నాడంట. అంత లేజీగా ఎలా ఉంటావు? లేజీగా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంకుల్. ఇప్పుడు ఒక ర్యాబిట్ టర్టిల్ తీసుకుందాం. ర్యాబిట్ ఉంటుంది, ఎగురుతుంది, దుంకుతుంది, తిరుగుతుంది, మొత్తం చేస్తుంది. కానీ 8 years బతుకు. అదే టర్టిల్ హాయి కూర్చుంటే 150 years బతుకుతుంది. మా బాను ఏం పెట్టి పోషిస్తావు? తిండి. ఎక్కడి నుంచి వస్తుంది? షాప్. నువ్వు మా బానుకి సెట్ గా ఇంట్లో ఉన్నాడు. బాను వాళ్ళు కాకపోతే ప్రీతి వాళ్ళు. Most wanted guy,